25 వచనం నుండి మనం చూసినప్పుడు ఆయనను గూర్చి అనగా యేసు క్రీస్తు ప్రభువును గూర్చి దావీదు ఇట్లనను, ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ నా ప్రభువు ఎదుట నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. నా ఎదుట అనగా దావీదు ఎదుట ప్రభువును చూస్తూ ఉన్నాడు, అనగా యేసు క్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నాడు. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దావీదు యొక్క కుడిపార్శ్వమున ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను అని వ్రాస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదును గూర్చి కాదు కానీ యేసును గూర్చి, యేసు ఈ విధంగా తన యొక్క ప్రభువు గూర్చి, తండ్రిని గూర్చి, ఆయన యొక్క హృదయంలో నుంచి వస్తున్న ఈ యొక్క ఉల్లాసమును గూర్చి ప్రవచించుచూ ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచూ ఉంటిని. ఎల్లప్పుడూ అనగా ఎల్లప్పుడూ అనేది ఎవరికి సాధ్యము? యేసు క్రీస్తు ప్రభువుకు, తండ్రి అయిన దేవునికే సాధ్యము. ఎల్లప్పుడూ దావీదుకు మనకు ఎవరికి సాధ్యం కాదు, కానీ దేవునికే సాధ్యం. ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అనగా తండ్రి అయిన దేవుని నేను చూస్తూ ఉన్నాను అని యేసు తన తండ్రిని గూర్చి మాట్లాడుతూ ఉన్నట్టుగా ప్రవచించుచూ ఉన్నాడు. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రభుని యేసు క్రీస్తు యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. యేసు ఎన్నటికి కదల్చబడడు. మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. శరీరము సిలువ వేసి ప్రభువును మరణ శిక్షకు అప్పగించిన ఆ వేదనలో నా శరీరము నిలకడగా ఉండును. ఆ విధంగా నిలకడగానే ఓర్చుకున్నాడు ప్రభు. మరియు కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. ప్రభు ఇన్ని శ్రమలలో ఆనందించుచు ఉన్నాడు, తన హృదయములో ఉల్లాసించుచు ఉన్నాడు. ఇంత శ్రమ తండ్రి అయిన దేవుడు తన మీద వేసినప్పటికీ ఈ శిక్షను అనుభవించుచు ఉల్లసించుచు ఉన్నాడు, సంతోషించుచు ఉన్నాడు. మరియు నా శరీరము నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను